నమస్తే ఫుడ్ లవర్స్, కేరళ నుంచి తెలుగు టేస్ట్తో మళ్ళీ వచ్చేసా. గోంగూర ఎండి రొయ్యలు అందరూ చేస్తారండి, కానీ నెత్తళ్ళతో గోంగూర ఎప్పుడైనా ట్రై చేశారా? వేడివేడి అన్నంలో పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ గోంగూర నెత్తళ్ళను వేసుకొని తింటే ఆ టేస్ట్ అస్సలు మర్చిపోలేరు. ఈ గోంగూర ఎండి నెత్తళ్ళ కర్రీతో పాటుగా ఎండి నెత్తళ్ళని ఇసుక లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా వీడియోలో చూపిస్తాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గుప్పెడి ఎండి నెత్తళ్ళని ఇలా పైన తలని తీసేసి బౌల్లో వేసుకుందాము. ఈ నెత్తళ్ళలో ఇసుక ఎక్కువగా ఉంటుంది కదండి, కాబట్టి మనం క్లీన్ చేసేటప్పుడే బాగా క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే తినేటప్పుడు ఇసుక ఎక్కువగా తగులుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా వేడి నీళ్ళని వేసి స్పూన్తో ఇలా ఒక 2 నిమిషాలు కలిపి వాటర్ని తీసేయండి. మళ్ళీ కొద్దిగా హాట్ వాటర్ని వేసి సేమ్ ఇలాగే స్పూన్తో కలిపి వాటర్ని తీసేయాలి. ఇలా హాట్ వాటర్తో కడగడం వల్ల నెత్తళ్ళలో సగం ఇసుక అనేది ఉండదు. తర్వాత చేత్తో వీడియోలో చూపించే విధంగా కలిపి నార్మల్ వాటర్ని వేసి 2-3 సార్లు కడిగి తీసుకుంటే అసలు ఇసుక అనేది తగలదు. ఇప్పుడు ఒక గుప్పెడి గోంగూరని తీసుకుంటున్నాను. మీరు తీసుకునే గోంగూర పులుపుని బట్టి మీరు తీసుకోండి. నేను ఈ గోంగూర ఆకుల్ని ముందుగానే కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టి 2 గ్లాసుల వరకు వాటర్ని, అలాగే క్లీన్ చేసిన గోంగూర ఆకుల్ని, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరను వేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూతను పెట్టి ఉడకనివ్వండి. గోంగూర ఉడకడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు, 1-2 నిమిషాల్లో ఉడికిపోతుంది. మీకు ఒక విషయం చెప్పమంటారా? కేరళలో గోంగూర అనేది దొరకదు. అది మేము ఉండే ఏరియాలో అస్సలు దొరకదండి. కానీ ఈ గోంగూరని నేను ఎక్కడి నుంచి తెచ్చానో గెస్ చేసి కామెంట్ చేయండి. ఇలా ఉడికిన గోంగూరని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ప్యాన్లో ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక క్లీన్ చేసిన నెత్తళ్ళు, కొద్దిగా పసుపు వేసి 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈరోజు మలయాళం వర్డ్ వచ్చేసి చూడ్, అంటే వేడి అనే అర్థం. మనం నెత్తళ్ళని ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వచ్చి ఇలా కలర్ చేంజ్ అయ్యాక ప్లేట్లోకి తీసేసుకుందాము. నేను వేసుకున్న ఆయిల్ తక్కువగా ఉంది, అందుకే మళ్ళీ ఆయిల్ని వేసి హీట్ అయ్యాక 2 రెబ్బల కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసి వేపుకోవాలి. ఈ గోంగూర నెత్తళ్ళ కర్రీకి కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మీ దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా వేయండి. ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా కట్ చేసిన టమాటీని సాల్ట్ వేసి టమాటీని మగ్గనివ్వాలి. టమాటీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే కనుక ఫాస్ట్గా మగ్గిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చి మనం వేసిన టమాటీ అనేది సాఫ్ట్గా అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ముందుగా పేస్ట్ చేసిన గోంగూరను వేసి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేలా వేపుకోవాలి. అవునండి, మీరు గోంగూరని ఈ కాంబినేషన్తో ఎక్కువగా ఇష్టపడతారు, కామెంట్స్లో చెప్పేయండి. గోంగూర అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక ఫ్రై చేసిన నెత్తళ్ళు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసి గోంగూర పేస్ట్ అనేది నెత్తళ్ళకి బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ని వేస్తున్నాను. ఇలా వాటర్ని వేసాక కూడా ఒకసారి అంతా కలిపి మూతను పెట్టి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి. చూడండి, నెత్తళ్ళు ఆ గోంగూరలో ఉడుకుతుంటే ఎంత నోరూరిస్తుందో కదా. మీ దగ్గర ఉంటే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కట్ చేసి వేసుకోండి. వేడి వేడి అన్నంలోకి ఈ గోంగూర నెత్తళ్ళు వేసుకొని తింటే అదిరిపోతుంది అసలు. వెంటనే ఈ ఎండు నెత్తళ్ళు గోంగూరని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.